అవినీతి స్వార్థపూరిత రాజకీయాలతో దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తున్నారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నూతన సంవత్సరం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి స్పందించిన హసీనా ప్రస్తుత పాలకులు తీవ్ర అవినీతి, అసత్యాలు, ప్రయోజనాలతో బంగ్లాదేశ్ను నాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్న వారి ముసుగులు ఇప్పటికే ప్రజల ముందు బట్టబయలయ్యాయని, విరుద్ధంగా అధికారాన్ని చేజెక్కించుకున్న వారు ప్రజలను బందీలుగా మార్చి అంతులేని అవినీతి, అబద్దాలతో దేశాన్ని చీకట్లోకి నెట్టారని హసీనా మండిపడ్డారు. ప్రస్తుత పాలకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్ అంటేనే భయంగా మారిందని, అందుకే ఇతర దేశాలు బంగ్లాదేశ్ను, అక్కడి ప్రజలను గౌరవంగా చూడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదారులు, దాతృత్వ సంస్థలు ఎదుర్కొంటున్న అభద్రత, దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మతం, వర్ణం, వర్గం, వృత్తి, జాతి అనే తేడా లేకుండా ఈ దేశం నిజంగా ప్రజలందరిది కావాలన్నదే తన జీవితకాల పోరాట లక్ష్యమని షేక్ హసీనా స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సామరస్యం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ప్రపంచ వేదికపై బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడానికి అవిశ్రాంతంగా పనిచేసిందని గుర్తు చేసిన హసీనా, ఇప్పుడు దేశ ప్రత్యేక గుర్తింపు పాకిస్తాన్కు వ్యతిరేకంగా సాగిన 1971 విమోచన యుద్ధ వారసత్వమే ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చీకటి ప్రయాణం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఏకం కావాలని, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ దేశ రక్షణకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఈ కష్టాలను ఎక్కువ కాలం సహించరని, కొత్త సంవత్సరంలోనే దీనికి ఒక నిర్ణయాత్మక ఫలితం కనిపిస్తుందని షేక్ హసీనా ధీమా వ్యక్తం చేశారు. గతానుభవాలను గుర్తు చేస్తూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఏకతాటిపై నిలిచారని ఆమె పేర్కొన్నారు.